మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. మీడియాపై దాడి ఘటనలో కేసు ఫైల్ చేశారు. మోహన్ బాబుపై బిఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదైంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు మోహన్ బాబు కొడుకు మనోజ్ మధ్య గొడవ తారస్థాయికి చేరింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఈ ఘటనకు సంబంధించి ఇవాళ ఉదయం 10:30కు విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్ కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దాడి తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వెంటనే గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తరలించారు. బీపీ పెరిగి మోహన్ బాబు కింద పడిపోవడంతో విష్ణు ఆయన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద కూడా పరిస్థితి అంతా సజావుగానే ఉంది. అలాగే మనోజ్, మౌనిక కూడా మోహన్ బాబు ఇంటి దగ్గరే ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది జల్పల్లిలో? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రవి. స్వాతి, జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో ప్రస్తుతం మనోజ్, అదేవిధంగా మనోజ్ భార్య మౌనిక మాత్రమే ఉన్నారు. విష్ణు కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబుతో పాటు మోహన్ బాబు భార్య కూడా చికిత్స పొందుతున్నారు. కాబట్టి విష్ణు కూడా అక్కడే దగ్గరుండి వాళ్ళ సపర్యలు చూసుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం నివాసంలో ఉన్నటువంటి మనోజ్ బయటకు వెళ్లే అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి దాడిలో మనోజ్ కూడా గాయపడ్డాడు. మనోజ్ ఇంటికే వైద్యులు కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఇక్కడ మనోజ్ కు ట్రీట్మెంట్ అందించిన తర్వాత 10:30కి ఇక్కడ నుంచి సిపి ఆఫీస్ కు బయలుదేరి వెళ్తారు. నిన్నటి వరకు గత 3 రోజులుగా ఇక్కడ బౌన్సర్లతో హంగామా సృష్టించారు. కానీ నిన్న ముఖ్యంగా దాడి జరగడానికి, ఒకరినొకరు తోపులాడుకోవడానికి, అదేవిధంగా జర్నలిస్టులపైన దాడి జరగడానికి ముఖ్యంగా కారణము బౌన్సర్లే అని గుర్తించినటువంటి పోలీసులు పూర్తిగా బౌన్సర్లను బైండ్ ఓవర్ చేశారు. ఒక్క బౌన్సర్ కూడా ఇక్కడ కనపడకూడదని ఆదేశాలు ఇచ్చారు సిపి కూడా. మరోవైపు ఈ రోజు విచారణకు హాజరవ్వాలని మోహన్ బాబుతో పాటు విష్ణు, మనోజ్లను సిపి ఆదేశించారు. సో 10:30కి సిపి ఆఫీస్ దగ్గర హాజరవ్వాల్సి ఉంది. సో 10:30కి ఇక్కడ నుంచి మనోజ్ బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది. ఇప్పటికే పర్మిషన్ కూడా అడిగినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే తను నిన్న జరిగినటువంటి దాడిలో గాయపడ్డాడు కాబట్టి తను వైద్యం తీసుకున్న తర్వాత కాస్త ఆలస్యంగా వస్తానని చెప్పి ఇప్పటికే సిపికి రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు. సో 10:30కి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు. అయితే భార్య మౌనికతో పాటు కలిసి వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న డీజీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ ను కూడా మనోజ్ ఆశ్రయించాడు. తనకు ప్రాణహాని ఉంది. మోహన్ బాబుతో పాటు మోహన్ బాబు అనుచరు విచారణకు హాజరైన తర్వాత కూడా ఇదే విషయాన్ని మనోజ్ కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పటికే నా పైన 2-3 సార్లు దాడి చేశారు. నిన్న కూడా తన చొక్కా చింపారు. 3 సార్లు దాడి చేశారు. నిన్న కూడా తన చొక్కా చింపారు. అందరూ చూస్తుండగానే అటు మీడియా, అదేవిధంగా పోలీసుల సమక్షంలోనే మనోజ్ పైన విష్ణు అనుచరులు, అదేవిధంగా మోహన్ బాబు అనుచరులు, బౌన్సర్లు తీవ్రంగా దాడి చేశారు. సో ఇదే విషయాన్ని కూడా సిపి ముందు ప్రస్తావించే అవకాశం కూడా ఉంది. మనోజ్ తనకు రక్షణ కల్పించాలి, తనను పలుమార్లు కొట్టడమే కాకుండా కొట్టినటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా ఇప్పటికే మాయం చేశారు. అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను కూడా తీసుకొని వెళ్లారని చెప్పి మనోజ్ చెప్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు అయితే అటు విష్ణు నుంచి ఎలాంటి క్లారిటీ లేదు, విచారణకు హాజరవుతారా లేదా అని. కానీ మనోజ్ మాత్రం కొద్దిసేపటి ముందు క్లారిటీ ఇచ్చారు, నేను ఈ రోజు సిపి విచారణకు హాజరవుతానని. ఒకసారి మనం జల్పల్లి దగ్గర ఉన్నటువంటి ఇంటి ప్రదేశాలన్నింటినీ కూడా చూస్తే నిన్న మొన్నటి వరకు కూడా ఇక్కడ దాదాపు పోటాపోటీగా బౌన్సర్లను మోహరించారు. మనోజ్ 30 మంది బౌన్సర్లను తీసుకొస్తే విష్ణు దాదాపు 40 మంది ప్రైవేట్ బౌన్సర్లను, ప్రైవేట్ సెక్యూరిటీని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మనోజ్ బౌన్సర్లని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. లోపల విష్ణు బౌన్సర్లు కూడా ఒక హంగామా సృష్టించారు. ఎప్పుడైతే నిన్న సాయంత్రం మనోజ్ లోపల తన 7 నెలల పాప ఉంది, నేను తీసుకొని రావాలి, నేను బయటకు వెళ్తాను అని చెప్పి మనోజ్ ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో కూడా లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. మనోజ్ ఒక్కసారిగా బలవంతంగా వెళ్లుకున్నాడు. ఆ క్రమంలోనే గేట్ కూడా ధ్వంసం అయిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ షీట్ ఏదైతే ఉందో ఇటువైపుగా ఉండేది మొత్తంగా ధ్వంసం చేశారు. గేట్ కూడా ధ్వంసం అయిపోయింది. లోపలికి ఒక్కసారిగా చొచ్చుకొని వెళ్లారు. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. మనోజ్తో పాటు మనోజ్ వెంట వెళ్ళినటువంటి జర్నలిస్టుల పైన కూడా దాడి జరిగింది. స్వయంగా మోహన్ బాబే వచ్చి విచక్షణారహితంగా
విధంగా ఒక జర్నలిస్ట్ పైన దాడి చేయడాన్ని కూడా మనం చూసాం. ఇక్కడికి వచ్చినటువంటి కెమెరామెన్స్ కూడా బలవంతంగా బౌన్సర్లు తోసేశారు. అందులో జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. ఇదే విషయం పైన కేసు పాడి షరీఫ్ పిఎస్ లో ఇప్పటికే మోహన్ బాబు పైన సెక్షన్ 113 కింద కూడా కేసు నమోదైంది. మోహన్ బాబు పైన పాడి షరీఫ్లో ఈ కేసు ఉంది. అదేవిధంగా మంచు మనోజ్ చేసినటువంటి ఫిర్యాదు పైన కూడా మోహన్ బాబుతో పాటు విష్ణు పైన, అదేవిధంగా కంప్లైంట్ లెటర్లో రాసినటువంటి వినయ్ అనే వ్యక్తులు మరికొంతమంది అనుచరుల పైన కూడా కేసు నమోదైంది. మరోవైపు మోహన్ బాబు కూడా సిపి కార్యాలయానికి ఒక లెటర్ రాశారు. తను కూడా ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. దానిపైన కూడా మనోజ్పై కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి దాడి ఘటన తర్వాత సిపి చాలా సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా విష్ణు, మోహన్ బాబు, మనోజ్ ముగ్గురు కూడా తన కార్యాలయం ముందు హాజరవ్వాలి, విచారణకు హాజరవ్వాలి అని చెప్పారు. అదేవిధంగా మోహన్ బాబుతో ఉన్నటువంటి లైసెన్స్డ్ గన్, దానికి సంబంధించినటువంటి లైసెన్స్ కూడా రద్దు చేయడమే కాకుండా గన్ను కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పి కూడా ఆదేశించారు. సో ఈ రోజు వాళ్ళు విచారణకు హాజరవుతారా లేదా అనేది క్లారిటీ రావాలి. ఇప్పటికే మోహన్ బాబుకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా రావాల్సి ఉంది. సో హెల్త్ బులెటిన్లో ఏమొస్తుంది, ఒకవేళ మోహన్ బాబు పరిస్థితి నిలకడగా ఉంటే తను హాజరవుతారా లేదా అనేది చూడాలి. మోహన్ బాబు రాని పక్షంలో ఒకవేళ విష్ణు ఏమైనా విచారణకు హాజరవుతారా అనేది చూడాలి. సో ప్రస్తుతం మనోజ్ వైపు నుంచి మాత్రం ఒక క్లారిటీ ఉంది, తను విచారణకు హాజరవుతారు. ఇక్కడ ఎవరైతే ప్రైవేట్ తన ఫ్యామిలీ డాక్టర్స్గా చెప్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనోజ్కు నిన్న జరిగినటువంటి దాడిలో గాయపడ్డాడని చెప్తున్నారు. కాబట్టి తను చికిత్స పొందిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా సిపి ఆఫీస్కు బయలుదేరి వెళ్తాడు అనేది ఒక క్లారిటీ ఉంది. రవి, ఒకటి చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు మోహన్ బాబు ఇంట్లో ఎవరున్నారు? మనోజ్ అండ్ మౌనిక ఇద్దరే ఉన్నారా? విష్ణు కూడా అక్కడే ఉన్నారా? విష్ణు లేరు అక్కడ. మోహన్ బాబుతో పాటు మోహన్ బాబు భార్య కూడా చికిత్స పొందుతున్నారు. కాబట్టి ఇద్దరు సపర్యలు చూసుకోవడానికి విష్ణు కాంటినెంటల్ హాస్పిటల్లోనే ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న నివాసంలో కేవలం మనోజ్ భార్య మాత్రమే ఉన్నారు. ఇతరత్ర సెక్యూరిటీ సిబ్బంది, అంటే రెగ్యులర్గా ఉండేటటువంటి సిబ్బంది ఉన్నారు. బౌన్సర్లు కూడా ఎవరు లేరు. బౌన్సర్లు అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేశారు. సో మనోజ్ భార్య మాత్రమే, మనోజ్ పాప కూడా ఇక్కడ ఉంది. కాబట్టి వాళ్ళు మాత్రమే ఇక్కడ నుంచి బయటకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు నిన్న రెండు మూడు డీసీఎంలను కూడా లోపలికి తీసుకొని వచ్చారు. మనోజ్ను పూర్తిగా ఇంట్లో నుంచి గెంటి వేస్తున్నానని చెప్పి కూడా మోహన్ బాబు చెప్పాడు. మనోజ్కు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆ డీసీఎంలో ఉంచి తనను పూర్తిగా జల్పల్లి నివాసం నుంచి వెళ్ళగొడుతున్నాను అని చెప్పి కూడా మోహన్ బాబు చెప్పారు. కాబట్టి మనోజ్ ఈరోజు ఇంటి నుంచి వెళ్ళిపోతారా, లేకపోతే ఇక్కడే ఉంటారా, లేకపోతే ఇప్పటికే తన సామాను మొత్తాన్ని కూడా డీసీఎంలలో లోడ్ చేసి ఉంచారు. కాబట్టి కోకాపేటలో ఒక ప్రైవేట్ ఫ్లాట్ను కూడా అద్దెకు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే కంప్లీట్ జల్పల్లిలో ఉన్నటువంటి నివాసాన్ని వదిలేసి మనోజ్ వెళ్తారా లేదా అనేది కూడా చూడాలి. ఈ రోజు ముఖ్యంగా సిపి విచారణకు హాజరైన తర్వాత ఎలాంటి అంశాలను మనోజ్ ప్రస్తావిస్తాడనేది చూడాలి. కంప్లైంట్లో కూడా చెప్పాడు, విద్యానికేతన్కు సంబంధించినటువంటి ఎన్నో కీలకమైనటువంటి వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయి, అందులో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా వాళ్ళ సొంత అవసరాలకు వాడుకున్నారు అనే దాన్ని ప్రస్తావించారు. గతంలో జరిగినటువంటి మా ఎలక్షన్లకు కూడా విద్యానికేతన్కు సంబంధించినటువంటి డబ్బులను విష్ణు అక్రమంగా వాడుకున్నాడు, చాలా అక్రమాలు జరుగుతున్నాయి విద్యానికేతన్లో అనే విషయాలను కూడా మనోజ్ చెప్తా ఉన్నాడు. మరోవైపు ఆస్తుల పంపకాల్లోనూ తనకు అన్యాయం జరిగిందనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. పలుమార్లు తన పైన దాడి చేశారు, నాకు ఏకంగా మా నాన్న నుంచే ప్రాణహాని ఉంది, మా అన్న విష్ణు నుంచి కూడా ప్రాణహాని ఉంది, తనకు సెక్యూరిటీ కల్పించాలని కూడా మనోజ్ కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా సిపి ఎదుట హాజరయ్యే అవకాశం అయితే ఉంది మనోజ్. ఎందుకంటే తన వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు అని మనోజ్ చెప్పుకొస్తా ఉన్నాడు. నిన్న దాడి జరిగింది, గతంలో దాడి జరిగినప్పుడు నేను కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు చాలా లైట్ తీసుకోవడం కారణంగానే ఇక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్, సీసీ ఫుటేజ్ అంతా మాయమైంది అని చెప్పుకొస్తా ఉన్నాడు. నిన్న కూడా పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించారు, నా పైన దాడి జరుగుతున్నా కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ప్రైవేట్ బౌన్సర్లు తన తండ్రి ముందే విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా మోహన్ బాబుయే స్వయంగా వచ్చి మంచు మనోజ్తో అదేవిధంగా మీడియా పైన కూడా దాడి చేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. భవిష్యత్తులో తన పైన మరోసారి కూడా దాడి జరిగే అవకాశం ఉంది, ఏకంగా ప్రాణహాని కూడా ఉంది అనే విషయాన్ని కూడా మనోజ్ చెప్పుకొస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సిపి విచారణకు మనోజ్ హాజరై తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ, లేకపోతే వాటాల విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని కానీ, తన పైన జరిగినటువంటి దాడి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. మనోజే కాకుండా మనోజ్ భార్య కూడా వెళ్లే అవకాశం ఉంది. నిన్న మనోజ్ భార్య కూడా పోలీసులకు చెప్తూ, నా భర్తను చంపేసినా కూడా మీరు పట్టించుకోరా, నాకు కూడా ప్రాణహాని ఉంది, ఒక చిన్న పాపను పెట్టుకొని మేము ఇంట్లో ఉండాలంటే భయంగా ఉంటున్నామనే విషయాన్ని కూడా చెప్తోంది. కాబట్టి ఈరోజు ఇద్దరు భార్యాభర్తలు సిపి ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. మరి విష్ణు నేరుగా హాస్పిటల్ నుంచి సిపి ఆఫీస్కి వస్తారా, లేకపోతే విష్ణు మళ్ళీ జల్పల్లిలో గన్స్ డిపాజిట్ చేశారా రవి? గన్కు సంబంధించి సిపి క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు. మీ దగ్గర ఆల్రెడీ గన్ ఏదైతే ఉందో వాటిని సరెండర్ చేయాలి అని చెప్పారు. అదేవిధంగా పోలీస్ అధికారులకు కూడా చెప్పారు, వాటికి సంబంధించినటువంటి లైసెన్సులను కూడా రద్దు చేయాలని సిపి ఆదేశించారు. ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి లైసెన్సులు రద్దయ్యాయి.
వాళ్ళు ఇప్పుడు విచారణకు హాజరయ్యే టైంలోనే మోహన్ బాబుకి సంబంధించినటువంటి రివాల్వర్ను ఖచ్చితంగా అక్కడ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో విచారణకు హాజరయ్యే టైంలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గన్ను తీసుకొని వెళ్తారా లేదా అనేది కూడా చూడాలి. ఖచ్చితంగా సిపి ఆదేశించారు, ఏకంగా సిపి కాబట్టి వీళ్ళు ఇప్పటికే లైసెన్సులు కూడా రద్దయ్యాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి సరెండర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. స్వాతి అండ్ రవి, మీరున్న చోట ప్రస్తుతం పోలీస్ సెక్యూరిటీ ఉందా? ఉదయం మాత్రం పోలీసులు వచ్చారు. ఏదైనా గందరగోళ వాతావరణం జరుగుతుందా లేకపోతే మళ్ళీ బౌన్సర్లు ఏమైనా ఉన్నారా అనే విషయాన్ని మాత్రం చూశారు. ప్రస్తుతం చూస్తుంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళంతా రెగ్యులర్గా మోహన్ బాబు ఇంటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ మాత్రమే. మిగతా ఈ 2-3 రోజుల్లో మోహరించినటువంటి ప్రైవేట్ బౌన్సర్లు కానీ ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రం లేరు. కేవలం పోలీసులు కూడా ఉదయం వరకు కొందరు వచ్చారు, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఏదైనా గందరగోళ వాతావరణం జరిగే అవకాశం ఉంటే మాత్రం పోలీసులు వచ్చే అవకాశం అయితే ఉండేది. ఎందుకంటే ప్రస్తుతం ఇంట్లో అటు మోహన్ బాబు లేరు, విష్ణు లేరు, కేవలం మనోజ్ మాత్రమే ఉన్నాడు. కాసేపట్లో మనోజ్ కూడా వెళ్తారు కాబట్టి పోలీసులు ఉదయం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి సమీక్షించుకొని తిరిగి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఎలాంటి పోలీస్ సెక్యూరిటీ లేదు ఇక్కడ, అలాని బౌన్సర్ల హంగామా కూడా లేదు. రెగ్యులర్గా ఉండేటటువంటి సెక్యూరిటీ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి గందరగోళ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయాన్నే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. నిన్న బౌన్సర్లను అందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఎవరైనా ప్రైవేట్ సెక్యూరిటీ పేరుతో ఇక్కడ ఉన్నారా అనే విషయాన్ని కూడా పోలీసులు వచ్చి ఒకసారి చూసుకొని వెళ్ళారు. ప్రస్తుతానికైతే ఎలాంటి హంగామా లేదు. కేవలం మనం వెనక వైపు చూస్తున్నటువంటి రెగ్యులర్గా ఉండే సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. స్వాతి రైట్ రవి, అది ప్రస్తుతం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర నుంచి తాజా పరిస్థితి చూసాం. అక్కడంతా సావధానంగానే ఉంది, పోలీస్ సెక్యూరిటీ కూడా లేదు. ప్రస్తుతం మోహన్ బాబు ఇంటికి సంబంధించిన సెక్యూరిటీ మాత్రం అక్కడ ఉంది. అలాగే మనోజ్ హెల్త్ చెకప్ అయిన తర్వాత పోలీస్ దగ్గరికి వెళ్లి విచారణకి సహకరించే అవకాశాలున్నాయి.